హలో అండి, హాయ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు కూడా అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఈ మంత్ ఎండింగ్లో వరలక్ష్మి వ్రతం ఉంది కదండి. మనము ఎలిఫెంట్స్ ప్రతిరూపాలను పెడతామండి, అటు ఇటు పెట్టి మధ్యలో లక్ష్మీదేవిని పెడతాము. ఈవెన్ లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం అండి అలా పెట్టడము. ఈవెన్ ఫొటోస్లో కూడా మనము 2 వినాయకులను చూస్తాము. సో ఇది ఎలా చేయాలి ఏంటిది అనేది మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. నాకు ఆల్రెడీ ఒక కస్టమర్ అడిగారు క్రిస్టల్తో చేయమనేసని. వాళ్ళకి కొంచెం అర్జెంటుగా ఉందనేసి నేను చేశాను. సో నేను అది వీడియో తీయలేకపోయాను, సారీ ఫర్ దట్ అండి. అండ్ సో ఇది చూసి ఇంకో కస్టమర్ కూడా అడిగారు కావాలని, వాళ్ళకి పర్ల్స్తో కావాలని చెప్పారు. సో ఈ వీడియోనైనా మీతో షేర్ చేసుకుందాం అనేసి తీస్తున్నాను. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కింద, ఇదిగోండి. చాలా క్యూట్గా ఉంది కదండి. ఇదిగో యాక్చువల్లీ ఇక్కడ నేను కొంచెం ఇయర్స్ వెరైటీగా తీసుకున్నానండి, బాగుంటుంది లుక్ అనేసి. ఇదిగోండి, ఇదేమో కింద దంతం. సో ఇది నేను పర్ల్స్తో వేస్తున్నాను అండి. పర్ల్ అండ్ రెడ్ కాంబినేషన్ తీసుకున్నాను. అది కూడా 8mm బీట్స్తోనే చేస్తున్నానండి. సో ఇది మనం లక్ష్మీదేవి అటు ఇటు పెట్టి మధ్యలో లక్ష్మీదేవి పెడితే అసలు లుక్కే వేరేగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఓకేనండి. సో చలో అండి, వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఓకేనండి, ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. చలో. సో దీనికి నేను 8mm బీట్స్ తీసుకున్నానండి. ఇదిగోండి, రెడ్ కలర్ 8mm బీట్స్. ఇది 100 grams అండి. యాక్చువల్గా అంత పట్టవు, కానీ మనకి మామూలుగా అంతే ఇస్తాడండి. ఒక 50 grams అయితే సరిపోతుందండి. 50 grams రెడ్ కలర్. అండ్ ఇది అండి, నేను పెద్ద లాట్స్లో తెచ్చేసుకుంటానండి ఒకేసారి బీట్స్ అని నేను. సో దీనికి 200 grams పడతాయండి. పర్ల్స్ వచ్చి 200 grams పడుతుంది, ఇది వచ్చేసి 50 grams పడుతుంది. అండ్ కళ్ళకు కూడా నేను బ్లాక్ బీట్స్ తీసుకున్నాను, 8mm సైజేనండి. అండ్ ఇక్కడ ఫ్రంట్ వేయడానికి నేను బ్లూ కలర్ తీసుకున్నాను. కలర్ మన చాయిస్ అండి, ఏదన్నా తీసుకోవచ్చు. ఓకేనా అండి. సో లెట్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ నేను 4 బీట్స్ తీసుకుంటున్నానండి. 1 2 3 4 4 బీట్స్. ఇక్కడ నేను డబుల్ థ్రెడ్డింగ్ తీసుకుంటున్నానండి, కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికనే. ఇదిగోండి, ఇలా తీసుకొని ఒకసారి మళ్ళీ వీటిలో నుండి తీయండి. ఇలా ఇదిగోండి, మనకి ఇలా ఫ్లవర్ వచ్చేస్తుంది. ఓకేనా అండి. థ్రెడ్ ఇటు సైడ్ ఉందండి. సో నాకు బేస్ వచ్చేసి ఇది 1 ఉంటుంది. సో నేను ఏం చేస్తాను, దానికి ఇంకా 3 యాడ్ చేస్తాను. 1 2 3, 1 + 3 4. ఇదిగో అని మళ్ళీ ఈ కార్నర్కి తెచ్చేసాను. ఇలా వచ్చేసిందండి 2 బీట్స్. సో ఇప్పుడు 3rd బీట్ వేస్తుంది. మళ్ళీ బేస్ 1 ఉంటుంది. ఇది నా థ్రెడ్ ఇక్కడ సైడ్ ఉంది కాబట్టి నేను నీడిల్ ఇలా అందిస్తున్నానండి. ఇదిగోండి, అప్పుడు నాకు సర్కిల్ లాగా రౌండ్గా పడిపోతుంది అన్నమాట, ఇలాగా. ఓకేనా అండి. ఇదిగో మళ్ళీ ఇది ఇక్కడ కార్నర్కి దాచేస్తున్నాను. నేను ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానండి, కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా న్యూ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి, వాళ్ళకి అసలు ఎలా వేయాలి అని తెలియదు. సో వాళ్ళకి కొత్త బిగినర్స్కి ఎలా వేస్తారు, అసలు 4 బిట్ మెథడ్ అనేది ఏంటి అని తెలియడానికి నేను ఇంత క్లియర్గా చెప్తున్నానండి. ఓకేనండి. సో ఇప్పుడు నా థ్రెడ్ ఇక్కడ సైడ్ ఉందండి, ఇటు సైడ్ ఉంది. సో నేను ఏం చేస్తుంటే దాన్ని ఆపోజిట్ సైడ్ నుండి తీసుకోవాలి. బేస్ 1 ఉంటుంది, 3 బీట్స్ తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా. ఇదిగో ఓకేనండి. ఇదిగో సేమ్ మెథడ్ అండి, ఇదే ప్రాసెస్లో వేస్తూ వెళ్ళిపోవాలి మనం. ఇదిగో ఇదిగో ఓకే. సో నా థ్రెడ్ ఇటు సైడ్ ఉందండి. సో ఏం చేస్తా అంటే బేస్ 1 ఉంటుంది కదండి, నేను 3 బీట్స్ తీసుకొని ఇందులో నుండి ఇలా వేస్తున్నాను.
ఇది 8 mm బీడ్స్ కాబట్టి చాలా తొందరగా కూడా అయిపోతుందండి. వితిన్ 2-3 డేస్లలో వేసేయచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా అండి. సో ఇక్కడ సైడ్ కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి ఇంకొకసారి తీస్తున్నానండి. కొంచెం గట్టిగా లాగా. ఇక నేను 5 బీట్స్ వేసానండి. 1 2 3 4 5 బీట్స్. ఓకేనండి. అయితే అలాగనే ఒక 9 బీట్స్ వరకు మనం వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. నేను చూపిస్తాను ఎందుకంటే. ఓకేనండి. సో ఇప్పుడు నాకు ఇక్కడ నుండి ఎక్స్టెండ్ అవుతూ అవ్వాలండి, ఇక్కడ నుండి పెంచుకుంటూ రావాలా. సో నేను ఈ బీట్ తీసుకున్నాను, ఇది బేస్ అవుతుంది నాకు 1. దీనికి ఇంకా 3 బీట్స్ వేస్తాను. ఓకేనా అండి. ఇదిగోండి, ఇది నా బేస్, ఇది 1 బేస్ ఉంటుంది అది. సో దానికి నేను 3 బీట్స్ వేస్తున్నాను. 1 2 3. ఇదిగోండి 3 బీట్స్. నా థ్రెడ్ ఇటు సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ నుండి తీస్తున్నానండి ఇలాగా. ఇదిగో. ఓకేనా అండి. సో దీన్ని ఏం చేస్తున్నా అంటే ఇక్కడ సైడ్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ రావాలి కాబట్టి నేను థ్రెడ్ని ఇక్కడ తీసుకొస్తున్నానండి. ఈ 3 బీట్స్ల నుండి తీసి ఇక్కడ కింద ఇంకో బీట్ ఉంటుంది కదండి, ఇక్కడ కింద ఇంకో బీట్లో నుండి ఇది తీస్తున్నానండి ఇలా. ఇదిగోండి ఇలా కొంచెం గట్టిగా అలా. ఇక్కడికి వచ్చేసరికి నాకు బేస్ 2 ఉంటుంది చూడండి. ఇది 1, ఇది 2. 1 2 ఈ 2 బీట్స్ ఉంటాయండి నాకు బేస్. సో నేను ఏం చేస్తాను అంటే ఇంకా 2 బీట్స్ తీసుకుంటున్నాను. 1 2 2 + 2 4 అవుతుంది. సో ఇది ఇందులో నుండి ఇలా తీస్తున్నానండి. ఇదిగోండి, ఇందులో నుండి ఇలా తీసేసి మళ్ళీ కింద ఇంకో బీట్ ఉంటుంది కదండి, ఇందులో నుండి ఇలా తీయాలి. తీసేసి లాగేస్తే ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. ఓకేనా అండి. మళ్ళీ ఏం చేయాలంటే ఈ పైన ఉన్న బీట్లో నుండి ఇలా తీయాలి, లాగండి. ఇంకోటి బీట్ పడిపోయింది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నాకు ఇక్కడ 2 బేస్ ఉంటుంది, 1 2. సో మళ్ళీ 2 బీట్స్ తీసుకుంటున్నానండి. 1 2. ఓకేనా అండి. ఈ 2 బీట్స్ని ఇందులో కింద బీట్లో నుండి ఇలా తీసేసి మళ్ళీ పక్కనే ఇంకో బీట్ ఉంది కదండి, ఇందులో నుండి ఇలా తీస్తున్నాను. ఇది పడిపోయింది కదండి 4 బీట్స్. మళ్ళీ థ్రెడ్ ఇక్కడ నుండి తీసుకొని ఈ కింద ఉంది కదండి ఇంకో బీట్, ఈ బీట్లో నుండి ఇలా తీయాలి, లాగండి. సో నా థ్రెడ్ ఇక్కడ ఉంది రైట్. మళ్ళీ 2 బీట్స్, 1 2. ఓకే అండి. మళ్ళీ పైన దాంట్లో నుండి ఈ పైన బీట్లో నుండి ఇలా తీయాలి, ఇలా తీసేసి లాగేయండి. మళ్ళీ ఈ కింది దాంట్లో నుండి తీసేసి ఈ పక్క దాంట్లో నుండి ఈ పైన ఉంది కదండి, పైన బీట్లో నుండి ఇలా తీయాలి. సో ద హోల్ ప్రాసెస్ అలాగనే ఉంటుందండి. పైన నుండి కింద నుండి తీసుకుంటూ రావాలి. ఓకేనండి. ఇక్కడ కూడా బేస్ నాకు 1 2 ఉందండి. 2 + 2 4. ఇదిగోండి, ఇది మళ్ళీ కింద నుండి మళ్ళీ సైడ్ పైన దాంట్లో నుండి ఇలా తీసేస్తాను. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. ఓకేనండి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుండి ఎక్స్టెన్షన్ అవుతూ ఉండాలి. సో ఈ థ్రెడ్ నా మధ్యలో ఉంది కాబట్టి ఈ బీట్కి ఇలా రావాలి. ఈ బీట్లో నుండి ఇలా తీస్తున్నాను. తీసి మళ్ళీ 3 బీట్స్ వేస్తున్నాను. 1 2 3. ఇదిగోండి ఇలా 3. ఎందుకంటే బేస్ 1 ఉంది, 3 + 1 4 అవుతుంది నాకు. ఇదిగోండి వచ్చేసింది. సేమ్ ప్రాసెస్ అలాగనే వేసుకుంటూ వచ్చేసేయాలండి. నేను ఇది మొత్తం వేసి చూపిస్తాను మీకు. నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటాను 4 బీట్స్ మెథడ్ అలా వేస్తారో. ఫస్ట్ 3 3 3 వేసుకుంటూ వచ్చి మళ్ళీ పైకి వచ్చేసరికి 2 2 2 2 వేసుకుంటూ రావాలన్నమాట. సో ఎప్పుడైతే బేస్ 1 ఉంటుందేమో 3 యాడ్ చేయాలి, 2 ఉంటేనేమో 2 యాడ్ చేయాలి. ఓకేనా అండి. మీరు ఇది ఫాలో అయిపోండి. మీరు మంచి పర్చేస్ వేయచ్చు, దీంతో నష్టచమ్మ వేయచ్చు. 4 బీట్ మెథడ్తో చాలా ఉన్నాయండి నా వీడియోలో. ఈవెన్ పర్సెస్ కూడా చేయొచ్చు. సో ఒకసారి మీరు వీడియోస్ చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా అండి. సో ఇది మొత్తం నేను ప్యాటర్న్ వేసి చూపిస్తానండి మీకు. చూసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా అండి. ఇదిగోండి ఇలా మొత్తం 4 బీట్స్ వేసుకుంటూ ప్యాటర్న్ మొత్తం వచ్చేసేయాలండి ఇలాగా.
ఓకేనా అండి. సో ఇక్కడ ఏంటంటే మొత్తం 12 బీట్స్ రావాలండి. 1 2 3 4 5 6 7 నేను 7 బీట్ దాకా వచ్చానండి. అదే ఈ 7th బీట్ వచ్చేసరికి ఇక్కడ ఈ ఒక్క బీట్ వదిలేసి ఇక్కడ నుండి 4th బీట్ వేసుకుంటూ రావాలి. అంటే ఎగ్జాక్ట్లీ మధ్యలో ఉన్న దానికి ఇక్కడ ఒకటి 5 బీట్ రింగ్ అనేది వస్తుంది. ఈ ఒక్క రింగ్ ఇది ఒక్కటి వదిలేసి మిగతాదంతాను 4 బీట్స్ వేసుకుంటూ వచ్చేసేయాలి. ఇప్పుడు మొత్తం నేను 12 వేయాలి కదండి. 1 2 3 4 5 6 7 వేసాను. అంటే ఇప్పుడు చూడండి, ఇదేమో కింద బేస్ ఉంటుంది 1 2 3. ఓకేనా అండి. ఇలా కిందికి వచ్చేస్తుంది. ఈ 1 2 3 అనేది మీదికి వచ్చేస్తుంది. ఇది ఇలాగ వచ్చేస్తుంది. మళ్ళీ మిగతాది ఇలా జాయింట్ అవుతుంది. అంటే మీకు కొంచెం ఈజీగా అర్థమయ్యేలా, తొందరగా అయిపోయేలా ఎలా చేయాలా అన్న ప్యాటర్న్ మీకు చెప్తున్నానండి. ఓకేనా. ఇదిగోండి, ఇప్పుడు ఈ ఒక్క రింగ్ వదిలేసేయండి. ఈ వన్ బీట్ వదిలేసి మళ్ళీ ఇక్కడ నుండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 4 బీట్ 2 బీట్స్ వేసుకుంటూ వచ్చేసేయండి. ఇప్పుడు ఇది నాకు బేస్ 1 అవుతుంది కదండి. ఇదిగోండి, ఇక్కడ నేను 3 బీట్స్ తీసుకున్నాను. సో ఇందులో నుండి రెడ్ బీట్లో నుండి ఇలా తీస్తున్నాను. 3 + 1 4 అవుతుంది. ఇదిగోండి. ఓకే అండి. జస్ట్ ఆ ఒక్క బీట్ వదిలేసేయండి అక్కడ, ఎందుకంటే అక్కడ 5 బీట్ సర్కిల్ వస్తుంది. సో అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మళ్ళీ నాకు 2 బేస్ ఉంటుంది. 1 2 బేస్ ఉంటుంది. సో నేను 2 బీట్స్ తీసుకుంటున్నాను. ఇదిగోండి. సేమ్ ఇది మొత్తం యాజ్ ఇట్ ఈస్గా వేసుకుంటూ వచ్చేసేయండి. మళ్ళీ ఇక్కడికి వచ్చాక నేను చెప్తానండి ఎలా వేయాలో అనేది. ఓకేనా అండి. ఇదిగో నేను మళ్ళీ మీకు చెప్తాను. అంటే ఇక్కడ వీ షేప్ లాగా రావాలన్నమాట ఇక్కడ. ఓకేనా అండి. నేను మొత్తం వేసుకుంటూ వచ్చేసేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగా అనేది. ఓకేనా అండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ బీట్ వదిలేసేయమని చెప్పాను కదండి. ఈ వైట్ కలర్ బీట్ ఒకటి వదిలేయమని చెప్పాను. ఇక్కడ నుండి వేసుకుంటూ వస్తున్నాం కదండి. చూడండి, ఇక్కడ వచ్చేసరికి ఇది ఓన్లీ 1 సైడ్ మనం ఆ బీట్ వదలాలండి. మిగతా ఇదంతా ఓకే, ఓన్లీ 1 సైడ్ మనం వదిలేయాలన్నమాట ఈ బీట్. ఓకే. సో ఇక్కడ ఇంకోటి వేస్తున్నాను నేను దీనికి. సో బేస్ 2 అక్కడ ఉంది, నేను ఇంకా 2 తీసుకుంటున్నాను. 2 + 2 4 అవుతుంది. ఇదిగా ఇలా వేసాక మన థ్రెడ్ ఇక్కడ బయటకు వచ్చేస్తుంది కదండి. ఇక్కడ మనము వైట్ వేయాలండి. ఓకేనా అండి. ఇదిగోండి, ఇక్కడ 3 వైట్స్ వేస్తున్నాను. 1 2 3. ఎందుకంటే ఇప్పుడు ఇలా తీసుకున్నాం అనుకోండి, బేస్ ఇక్కడ 1 ఉంటుంది కదా నాకు. సో 1 + 3 5. 1 + 3 ఇదిగోండి, 1 + 3 4 అవుతుంది. 2 3 4 బీట్స్, ఇంకా 4 బీట్స్ వేయాలి. 4 బీట్స్ అంటే ఆల్రెడీ 1 బీట్ వేసాం కాబట్టి ఇంకా 3 బీట్స్ వేయాలండి ఇక్కడ దాకా. నేను అది వేసి చూపిస్తాను మీకు ఎలా ఇచ్చేయాలని. మళ్ళీ ఇక్కడ నుండి మనం 3 బేస్ మామూలుగా ఇక్కడంతా ఎట్లా వేసుకుంటూ వచ్చామో అది ఇక్కడ కూడా మొత్తం అలాగనే వేసుకుంటూ రావాలి. ఓన్లీ 8th బీట్ ఒక్కటికి ఇది మిస్ అవ్వాలండి. అది 1 సైడ్ అండి, 2 సైడ్స్ కాదు. ఓకేనా అండి. నేను మొత్తం వేసి చూపించి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా అండి. ఇదిగోండి, ఇక్కడ మొత్తం మనకి 10 లైన్స్ వేసామండి. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇక్కడ 8th లైన్ అనేది 1 2 3 4 5 6 7. 8th లైన్ దగ్గర ఇక్కడ ఒక బీట్ మాత్రం మిస్ అవ్వాలండి. ఓకేనా. 8th లైన్లో అండ్ 9th 10th 11 12 లైన్ వేసేటప్పుడు ఇది 2 గుర్తుపెట్టుకోండి. 11th and 12th. 11th లైన్ వచ్చేటప్పుడు ఏమో వైట్ అండ్ క్రీమ్ వేసుకుంటూ రావాలి. 12th లైన్ అనేది మనం ఇది జాయిన్ చేయాలి. ఈ కార్నర్ జాయిన్ చేసేటప్పుడు 1 బీట్ చేసి జాయిన్ చేస్తాం కదా, అది 12th బీట్ అవుతుంది అన్నమాట. ఇది 10th లైన్ కదండి. ఇదిగోండి, నేను ఫస్ట్ బేస్ 1 ఉంది ఇక్కడ. సో నేను ఇక్కడ 2 వైట్ బీట్ అండ్ 1 రెడ్ బీట్ తీసుకుంటున్నాను. ఓకేనా అండి. తీసుకొని ఇందులో తీస్తున్నాను. ఓకేనా అండి. ఇదిగోండి, అప్పుడు మనకి ఇది కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా ఇక్కడ కూడా 1 వైట్ బీట్ 1 రెడ్ బీట్ అండ్ 1 వైట్ బీట్ తీసుకోవాలండి ఇలా. ఓకేనా అండి. ఇదిగోండి,
ఓకేనండి. సో ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు 1 బీట్ కూడా నేను వైట్ తీసుకుంటున్నాను. ఓకేనండి. ఇలా మొత్తము వేసేసేయాలండి ఇక్కడ. ఇదిగో మళ్ళీ 1 వైట్ బీట్, 1 రెడ్ బీట్. ఇది 11th లైన్ వచ్చేటప్పుడు ఇలా వేయాలండి. 1 వైట్ బీట్, 1 రెడ్ బీట్. ఇదిగోండి ఇలా వేయాలా, ఇలా వేసేయాలా. ఓకేనా అండి. ఇలా వేసాక 12th బీట్ వచ్చేసి అది ఇది జాయిన్ చేసేటప్పుడు మనం 1 బీట్ జాయిన్ చేస్తాం కదండి, అది 12th బీట్ అవుతుందండి. ఇక నాకు థ్రెడ్ అయిపోయిందండి. నేను థ్రెడ్ పెట్టుకొని ఇది మొత్తం వేసి మీకు ఆ జాయినింగ్ కూడా కంటిన్యూ చూపిస్తానండి. ఓకేనా అండి. ఇదిగోండి నేను ఇది మీకు వేసి చూపిస్తానండి. ఇది వచ్చేసి 11th లైన్ అండి. ఇదిగోండి 2 బీట్స్, బేస్ 2 అక్కడ ఉంటుంది. సో ఇక్కడ లాస్ట్కి వచ్చేసి నేను 2 బీట్స్ వైటే తీసుకున్నానండి. 1 2. ఓకేనండి. 1 2. నేను ఈ ప్రాసెస్లో ఎందుకు చెప్తున్నానంటే చాలా ఈజీ అండి. ఇలా చేసేస్తే వేయడం కూడా ఈజీగా ఉంటుంది, అంత కాంప్లికేటెడ్గా అనిపించదు మనకి. ఓకేనండి. అదిగోండి. సో 11th లైన్ అయిపోయిందండి ఇక్కడ. సో 12th లైన్ ఎలా వేస్తామంటే ఇది 2 జాయిన్ చేయాలండి. జాయిన్ చేస్తే 12th లైన్ ఇక్కడ పడిపోతుంది అన్నమాట. ఓకేనా. సో 4 బీట్ మెథడ్లోనే జాయిన్ చేయాలి. ఎలా జాయిన్ చేయాలంటే ఇప్పుడు చూడండి, నా థ్రెడ్ ఇక్కడ లోపలికి ఉంది, రైట్. సో ఇది 1 బేస్ అవుతుంది నాకు. ఇది ఇంకోటి, ఇది 1, ఇది 2 అండి. సో ఇది కూడా జాయిన్ చేయాలి కాబట్టి ఇక్కడిది ఇది ఇంకో బేస్ అవుతుంది 3, రైట్. ఈ 3 నాకు బీట్స్ వచ్చేసాయండి. సో ఇంకొక బీట్ కావాలా, ఇది 4th 1. ఇది ఇందులో నుండి ఇలా తీయండి, అంటే ఒక సర్కిల్ రాగా రావాలండి. ఇంక ఇప్పుడు చూడండి, లాగేసరికి అదిగోండి పడిపోయిందండి. సో ఇలా జాయినింగ్ కూడా ఒకటి ఇలా వచ్చేస్తుంది. సో నేను ఇంకో రౌండ్ అప్ చేస్తున్నానండి, ఎందుకంటే ఇది జాయినింగ్ చేసేటప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలండి. సో అందుకే నేను డబుల్ లైనింగ్ వేస్తాను ఫస్ట్ బిగినింగ్లో. ఓకేనండి. ఇదిగోండి ఇలా అయిపోయాక ఇప్పుడు నాకు బేస్ వచ్చేసి 3 ఉంటాయండి. ఇక్కడ చూపిస్తాను మీకు. ఇదిగోండి బేస్ వచ్చేసి నాకు 3 ఉంటాయి. 1 2 3, 1 2 3. సో నేను ఇక్కడ ఇంకో బీట్ తీసుకుంటే నాకు 4 బీట్స్ అవుతుంది. సో నేను ఏం చేస్తాను, ఈ పక్క దాంట్లో నుండి నా థ్రెడ్ తెచ్చేసుకుంటున్నాను, చేసి ఇక 1 బీట్ తీసుకుంటున్నానండి. 1 ఈ పక్క బీట్లో నుండి ఇలా తీయండి, కింద ఉంది కదా, కింద పక్క బీట్లో నుండి ఇలా తీసేసి లాగేయండి. లాగేసి ఇక్కడ ఇందులో నుండి తీయండి, మొత్తం సర్కిల్ లాగా తీసేసి ఇక్కడ సైడ్కి వచ్చేసేయండి. ఇదిగా అంటే బయటికి తీసుకురావాలి. ఇక్కడ ఇంకో బీట్ వేయాలి కదా, నేను ఇక్కడ ఇంకో బీట్ వేయాలి కదా. సో ఇక్కడికి రావాలి అంటే నా థ్రెడ్ అనేది ఈ బీట్స్లో నుండి వచ్చేసేయాలి. మళ్ళీ నాకు ఇక్కడ బేస్ 1 2 3 ఉంటాయండి, నాకు బేస్ 3 ఉంటాయి. సో నేను ఇక్కడ మళ్ళీ 1 బీట్ వేస్తున్నాను. 3 + 1 4. ఇదిగోండి లాగేయండి. లాగేసి ఇప్పుడు ఇది మొత్తం మళ్ళీ ఇక్కడికి తెచ్చేసేయండి, బయటికి తెచ్చేసేయండి థ్రెడ్. ఇదిగోండి 1 1 2 3, ఇది 4. ఓకేనా అండి. ఇది మళ్ళీ కొంచెం గట్టిగా లాగండి. ఓకేనా అండి. మళ్ళీ 1 బీట్ తీసుకోండి, మళ్ళీ 1 బీట్ తీసుకోండి ఇక్కడ 1. మళ్ళీ ఈ కింది నుండి తీయండి, లాగేస్తే మధ్యలో గ్యాప్ ఆ 1 బీట్తో ఫిల్ అయిపోతుంది మనకి. ఇదిగోండి ఇలా. ఓకేనండి. ఇలా ఫిల్ అయిపోయింది ఇక్కడ, రైట్. సో మళ్ళీ దీన్ని బయటికి తెచ్చేసేయండి, ఇందులో నుండి తీసేసి ఇందులో తీసి ఇక్కడ బయటకు వచ్చేసేయండి.
ఓకేనా అండి. ఇదిగో సో ఇక్కడ నాకు 3 బేస్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంకో 1 బీట్ రావాలి కాబట్టి ఇక్కడ 1 బీట్ జాయిన్ చేసేస్తున్నాను. జాయిన్ చేసేసి ఇక్కడికి వచ్చేసి నేను ఇక్కడ ఒక 3 వేసేస్తున్నాను. కింద నుండి థ్రెడ్ తీసి దాని చుట్టూ 2 సార్లు తిప్పేస్తే సరిపోతుంది. 3 వేసాక కొంచెం గట్టిగా లాగాలి, ఇది అప్పుడే స్ట్రాంగ్గా పడుతుంది, లేకపోతే ఊడిపోతుందండి. సో ఇలా మనకి రావాలండి. మొత్తం 12 బీట్స్ రావాలి. 7th బీట్ వచ్చేసి 8th బీట్ ఇక్కడ ఒకటే దగ్గర 1 గ్యాప్ ఇవ్వాలండి. ఓకేనా అండి. సో దీని తర్వాత ఎలా వేయాలని నేను చూపిస్తాను మీకు. ఓకేనా అండి. సో ఇక్కడ ఇదేంటంటే ఇది నాకు సెంటర్లో రావాలండి. ఓకేనా. ఇది పైన ఉంటుందన్నమాట, ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ అన్నమాట. ప్రతిదానికి 3 బీట్స్ ఉండాలండి. నేను చూపిస్తాను. ఇదిగోండి ఇలా బాక్స్ లాగా రావాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి 1 2 3 ఈ సైడ్కి 3 బీట్స్ వచ్చాయి కదండి. 1 2 3 ఇక్కడ 3 బీట్స్, 1 2 3 ఇక్కడ 3 బీట్స్, 1 ఇక్కడ మిస్ అవుతుంది ఒకటి, ఇక్కడ 3. సో ఇలా 3 బీట్స్ వస్తుందండి. సో ఇలా మన ఫ్రంట్ ఈ షేప్లో మనకి ఎలిఫెంట్ వచ్చేస్తుందండి ఇలాగా. సో నేను ఫస్ట్ ఇక్కడ హెడ్ పార్ట్ వేస్తానండి. హెడ్ పార్ట్ వేసాక నేను బ్యాక్ పార్ట్ చెప్తాను. ఓకేనండి. ఎందుకంటే నా థ్రెడ్ ఇక్కడ హెడ్ పార్ట్ దగ్గర ఉంది కాబట్టి నేను ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాను. ఎక్స్టెన్షన్ చేసుకుంటూ రావాలండి. ఇది సెంటర్ కదండి, ఇది సెంటర్ బీట్ నాకు. సో నేను 3 బీట్స్ ఉండాలి ప్రతి యాంగిల్ దగ్గర. 3 బీట్స్ కదంటే 1 2 3 ఈ 3 బీట్స్ తీసుకున్నాను. 1 2 3 ఇందులో ఈ 3 బీట్స్కి మళ్ళీ 3 బీట్ 2 లైన్స్ ముందుకు రావాలండి. అంటే ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను. నేను ఇది తీసుకొని ఫ్రంట్కి వస్తున్నానండి. ఇది ఫస్ట్ బీట్ అండి నాకు. ఇది మిడిల్ బీట్ కదండి. ఇదిగోండి ఇక్కడ నా బీట్ మిస్ అయింది. ఇది నా మిడిల్ బీట్ అంటే 1 2 3 ఈ బీట్ తీసుకుంటున్నాను నేను. సో ఇక్కడ 3 బీట్స్ వేసేసి మళ్ళీ 4 ముందుకు వచ్చేసేయాలండి. 2 లైన్స్ రావాలి. అలాగా నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి 3 బీట్స్. మనం ఇప్పుడు వేస్తుంది హెడ్ పార్ట్ అండి. 3 బీట్స్. ఇదిగోండి ఇలా వచ్చేసిందండి 4 బీట్. ఇప్పుడు నాకు బేస్ 2 అవుతుంది. 1 2 ఈ 2కి ఇంకా 2 యాడ్ చేయాలా. 1 2 బీట్స్. సో ఇది కింద నుండి ఇలా తీయండి. ఓకేనా అండి. లాగేసి మళ్ళీ దీన్ని రౌండ్ అప్ చేసుకుంటూ కిందికి వచ్చేయండి. ఇదిగోండి ఇలా. ఓకేనండి. మళ్ళీ 1 2 బీట్స్. ఎందుకంటే మళ్ళీ 2 ఇక్కడ నాకు వేసింది కదా 1 2. సో అందులో మళ్ళీ ఇలా. సో 3 బీట్స్ వేస్తానండి. ఇదిగోండి ఫస్ట్ లైన్లో వేసాను 1 2 3 ఫ్లవర్స్ వేసానండి 4 బీట్స్తో. ఇప్పుడు సెకండ్ లైన్ వేస్తున్నానండి. ఇదిగోండి ఇది లాగేసి మళ్ళీ ఇక్కడ కూడా వైట్ 3 బీట్స్ వేస్తున్నాను. ఇక్కడ బేస్ 1 ఉంటుంది కదండి. ఓకేనండి. ఇందులో తీయండి. ఓకేనండి. కొంచెం ఇది పైన వీటిలో ఇలా తీయండి. తీసేసి లాగండి. ఇక్కడ బేస్ 2 ఉంటుంది 1 2 ఇంకా 2 బీట్స్ తీసుకున్నాను 1 2. సో 2 + 2 4 అవుతుంది. కింద నుండి తీసి ఇలా మళ్ళీ ఇది పై దాంట్లో నుండి ఇలా తీయండి. ఇలా ఓకేనండి. మళ్ళీ ఇక్కడ ఇంకా 2 బీట్స్. ఇక్కడ బేస్ 2 ఉంటుంది. 2 బీట్స్ వేసాము. ఇది 3rd బీట్ అన్నమాట. ఇదిగోండి మళ్ళీ 2 బీట్స్ 1 2. ఓకేనా అండి. మళ్ళీ ఇది ఇందులో మీ దాంట్లో నుండి ఇలా తీయండి. ఇలా మీ దాంట్లో నుండి ఇలా తీసేసి లాగే. ఓకేనా అండి. సో ఈ 3rd లైన్ వేసేటప్పుడు
థర్డ్ లైన్, ఇది థర్డ్ లైన్ అండి. సో ఇక్కడ బేస్ 1 ఉంది కాబట్టి థర్డ్ లైన్ వేస్తున్నాను నేను 3 బీట్స్. ఇది సో మీ నుండి తీసేసి ఇక్కడ వచ్చేసి నేను 1 బ్లూ బీట్ యూజ్ చేస్తున్నానండి. అంటే 1 బ్లూ బీట్ అండ్ 1 వైట్ బీట్. బేస్ ఇక్కడ 2 ఉంది కదండి, 2 + 2 4 అవుతుంది. ఇదిగోండి ఇలా. ఇదిగోండి ఇలా వచ్చింది కదండి. సో మళ్ళీ ఇది తీసుకొని ఇది బయటికి వచ్చేసేయండి ఇక్కడ సైడ్కి. మళ్ళీ ఇక్కడ 2 బీట్స్ వేసేయండి. సో 1 2 బీట్స్ ఇందులో నుండి ఇలా తీసేసాను. ఓకేనా అండి. ఇది ఇలా వచ్చింది కదండి. సో ఇది ఫస్ట్ 3 లైన్స్ కదా, 1 2 3. ఫస్ట్ లైన్ వచ్చి ఇలాగా, సెకండ్ లైన్ వచ్చేసి ఇలాగా అన్నమాట. ఫస్ట్ లైన్ వచ్చేసి ఇలా స్టాండింగ్ లైన్లో ఉండాలండి. ఈ సెకండ్ లైన్ వచ్చేసి ఇలా వంపేసి ఉండాలి. ఇదిగోండి ఇలా, అంటే ఇలా ఎల్ షేప్ లాగా రావాలి ఇక్కడ సైడ్కి. సో నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇది ఇక్కడ సైడ్కి తెచ్చేసుకున్నాను. ఇప్పుడు ఇది కలిపేసి సైడ్లోకి వేయాలన్నమాట మనం. సో నేను ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ ఈ ఫస్ట్ బీట్కి తెచ్చేస్తున్నాను. ఫస్ట్ రో వేసాం కదండి, అక్కడ బీట్కి తెచ్చేస్తున్నాను దీన్ని. ఇది నేను ఫస్ట్ బీట్కి తెచ్చేస్తున్నాను. ఇది ఇలా తీసుకొచ్చాక ఇది చూడండి, ఇది స్టాండింగ్ లైన్లో ఉండాలి ఇది. సో ఇవి 2 కలుపుకొని ఇంకో 2 బీట్స్. ఇప్పుడు ఇక్కడ ఇలా చూడండి, ఇక్కడ చూస్తే ఇక్కడ ఎల్ షేప్ లాగా బెండ్ చేశాక ఇదిగోండి ఫస్ట్ ఇది ఇట్లా బెండ్ చేయండి. తర్వాత దీన్ని స్లీపింగ్ లైన్ ఇలా ఇక్కడ చూడండి, ఇక్కడ 2 బీట్స్ నాకు బేస్ కనిపిస్తున్నాయి, 1 2. సో ఇది సెకండ్ దాంట్లో ఉండి కూడా ఇలా తీసేసుకున్నాను. సో దీనికి ఇంకా 2 బీట్స్ వైట్ వేయాలి. 2 + 2 4 అవుతుంది, 1 2. ఓకేనా అండి. ఇదిగోండి ఇవి 2 జాయిన్ చేయాలన్నమాట. అప్పుడు మనకి ఆ హెల్ షేప్ అనేది అలా ఉండిపోతుంది. ఇక్కడ ఇది అది. సో ఇది డౌన్కి తెచ్చేసాను కిందకి ఇలా తెచ్చేసాక ఇక్కడ చూడండి, ఇలా పెట్టంగానే ఇప్పుడు ఇక్కడ ఇవి 2 బేస్ అవుతుంది నాకు. ఇది 2 బేస్ అవుతుంది. సో నేను ఏం చేస్తాను, ఇందులో నుండి ఇంక పక్క బీట్లో నుండి నీళ్ళు తీస్తున్నాను ఇలా. ఓకేనా అండి. ఇదిగోండి ఇలా. సో అప్పుడు నాకు ఇక్కడ బేస్ 2 అవుతుంది. ఇంకా 2 వేస్తాను, 1 2 2 + 2 4. ఇదిగోండి మళ్ళీ ఇందులో తీస్తున్నాను. ఇదిగోండి ఇలా. ఓకేనా అండి. ఇదిగోండి ఇలా. అయితే ఇక్కడ చూడండి అలా వేసినప్పుడు ఇదిగోండి ఇది ఇట్లా ఎల్ షేప్లో కనిపిస్తుందా అండి ఇక్కడ మీకు. ఇదిగోండి ఇలా ఎల్ షేప్ లాగా ఇలా కనిపిస్తుంది మనకి. సేమ్ ప్రాసెస్లో వేయండి, మీకు వచ్చేస్తుంది. ఓకేనా అండి. ఈ 2 బిట్స్ ఇందులో తీస్తున్నానండి. ఇదిగోండి ఇలా 2 + 2 4 కదా. ఇక్కడికి ఇది తీసుకున్నాక ఇదిగోండి ఇక్కడ మనకి 3 బీట్స్ వచ్చాయి కదండి. 1 2 3 బీట్స్ వేసాం కదా 4 బీట్స్తో. సో మనం 2 సైడ్స్ 3 బీట్స్ వేసాం కదండి. 1 2 3 ఇక్కడ 3 బీట్స్ వేస్తామండి. 1 2 3. సో ఇక్కడ డౌన్ సైడ్ ఏం చేయాలంటే ఇదిగోండి ఇక్కడ ఇలా కొంచెం ఫోల్డ్ లాగా చేయాలండి. ఇక్కడ ఇదిగో ఇలా. ఓకేనా అండి. సో నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఈ 4th బీట్ వేసాం కదా ఇక్కడ, దీని థ్రెడ్ని ఇందులో నుండి ఇలా తీస్తున్నాను. 1 అంటే ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఇలా చూసామనుకోండి, ఇక్కడ 1 2 ఇక్కడ 2 బిట్స్ స్టాండింగ్ లైన్లో ఉంటాయండి. థ్రెడ్ తీస్తాం కదండి. సో ఇక్కడ ఇంకా 2 బేస్ వేయాలండి. 1 2
ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇక్కడ 2 తీసుకుంటున్నాను. 1 2 తీసుకొని ఇందులో నుండి తీయాలండి. ఇందులో నుండి తీసేసి లాగేసాం అనుకోండి, అంటే ఇది నాకు ఇలా లోపలికి అన్నట్టు రావాలండి. ఇంకా ఇదిగో ఇలా చూడండి, అంటే ఇది ముందుకు రాదండి, ఇలా ముందుకు రాదు, ఇలా లోపలికి అన్నట్టు ఉంటుందన్నమాట. వేస్తాం కదండి. మళ్ళీ ఇది ఇందులో నుండి తీసేసి మళ్ళీ ఇంకో బీట్ వేయండి. ఇంకా 2 బీట్స్, అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బేస్ 2 ఉంది కదండి. 1 2 2 ఇంకా 2 బీట్స్. ఇది ఇందులో నుండి తీయండి. ఇది మళ్ళీ ఇందులో చుట్టూ తిప్పుకొని ఇక్కడ బయటకు వచ్చేసాను. ఇలా లోపలికి వచ్చినాయి చూడండి బీట్స్, మనకి అలా రావాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇక్కడ 3 బీట్స్ వస్తాయండి నాకు. ఇక్కడ మళ్ళీ పక్క నుండి కూడా తీసుకుంటున్నాను. 1 2 3 బీట్స్ వస్తాయి కాబట్టి నేను ఇక్కడ 1 బీట్ తీసుకుంటున్నాను. ఇక్కడ బేస్ నాకు 3 ఉంటుంది చూడండి, నేను చూపిస్తాను. ఇదిగోండి 1 1 2 3 ఈ 3 బీట్స్ ఉన్నాయి కదండి. 1 2 3 ఈ 3 బీట్స్కి 1 బీట్ వేసేస్తే ఇదిగోండి ఇలా లోపలికి మనకి ఈ 3 బీట్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఫ్లాట్గా ఉంటుంది మనకి. ఇది చూడండి, ఇలా ఇందులో లోపలికి వెళ్ళిపోవాలి ఈ బీట్స్. ఓకేనా అండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా వేసాం కదండి. వేసాక ఇది కొంచెం బయటికి తెచ్చేసేయండి థ్రెడ్తోని. ఓకేనా అండి. ఇప్పుడు ఈ ఏదైతే మనం ఈ 3 బీట్స్ వేసాం కదండి, ఇక్కడ 1 2 3, ఇక్కడ మళ్ళీ ఈ 2 బీట్స్. ఇప్పుడు ఈ బీట్ 2 ఉంటాయి కదండి, ఇవి 2 బేస్ చేసుకొని ఇంకోండి ఇప్పుడు 3rd బీట్లో నుండి ఇక్కడ ఈ బీట్లో నుండి తీస్తున్నాను. తీసి 2 బీట్స్ తీసుకుంటున్నాను. 1 2 బీట్స్ తీసుకొని దీనికి ఇది మళ్ళీ ఇలా ముందుకు వచ్చేలాగా ఈ బీట్లో నుండి తీస్తున్నాను. ఇప్పటిదాకా వేసాం కదండి, ఇదిగోండి ఇలా నుండి. అంటే ఇవి 2 బేస్ తీసుకోవాలా. ఈ 3 బీట్లో నుండి ఇదొకటి, ఈ 3 బీట్స్లో నుండి ఇదొకటి బేస్, ఇది 1 బేస్, అండ్ ఇక్కడ ఈ బేస్. ఇవి 2 తీసుకొని ఈ 2 బీట్స్ తీసుకొని ఇది ఇందులో నుండి ఇలా మిక్స్ చేసేయాలండి. అప్పుడు ఏమవుతుంది, ఇది కొంచెం ముందుకు వస్తుంది ఇలా. అదేమో లోపలికి ఉండే ఇప్పటిదాకా వేసింది, ఇదేమో దాని పైన నుండి ఇదిగోండి చూడండి ఇలా ముందుకు వస్తుంది కదండి. ఇది ఇలా ముందుకి. ఓకేనా అండి. ఇంకా మళ్ళీ ఇది ఇందులో నుండి తీసుకొని ఇందులో బేస్ తీసుకోవాలి. ఇదిగోండి. సో ఇక్కడ మళ్ళీ 2 బేస్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు వేసిన రింగ్ ఈ పక్కదాన్ని ఇవి 2 బేస్ తీసుకుంటున్నాను. మళ్ళీ 2 బేస్ వేస్తున్నాను. 2 + 2 4. మళ్ళీ ఇది ఇందులో నుండి తీయాలి. ఇలా ముందుకు వచ్చేస్తుంది మనకి. ఓకేనా అండి. ఇక్కడ వచ్చేసి నేను 1 బీట్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇక్కడ 1 2 3 బీట్స్ ఉన్నాయి కదా, ఇది కూడా జాయిన్ అవుతుంది. అంటే ఇక్కడ నాకు 3 బీట్స్ ఉంటాయి. 1 2 3. సో ఇదిగోండి 1 2 3. సో 1 బీట్ తీసుకుంటున్నాను. 3 + 4 3 + 1 4 అవుతుంది. ఇలా ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది మనకి. ఇది రౌండప్ చేసుకొని కొంచెం బయటకు వచ్చేద్దాం. సో ఇది 1 టైం అయిపోయింది కదండి. ఇంకోసారి కూడా మనము ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదండి, దీనికి మళ్ళీ దీని చుట్టూ ఇంకోటి ఇలా వేసుకుంటూ వచ్చేసేయాలండి. ఇప్పుడు ఈ లైన్కి ఫస్ట్ లైన్కి ఇది వేసుకుంటూ ఇలా ఫస్ట్ లైన్ వచ్చాం కదండి, ఈ సెకండ్ లైన్ కూడా సేమ్ ఇంకో లైన్ వేసుకుంటూ మొత్తం ట్రిప్ వచ్చేసేయాలండి. నేను ఇది వేసి చూపిస్తాను మీకు. ఓకేనా అండి. సేమ్ మీరు ఇక్కడ నుండి స్టార్ట్ చేసినా సరే ఇక్కడ బేస్ 2 తీసుకొని సేమ్ దీనికి ఇది మొత్తం ఒక రౌండప్ వేసేయాలండి. ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ ఎండింగ్. ఓకేనండి. ఎందుకంటే ఈ బీట్ ఉంది కదా, సెకండ్ రో స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇది జాయిన్ చేసుకుంటూ ఇలా వేసుకుంటూ ఇది మొత్తం ఇక్కడ జాయిన్ చేసేయాలన్నమాట. ఓకేనా అండి. నేను మొత్తం వేసి చూపిస్తాను మీకు, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా అండి. ఇదిగోండి ఇలా సెకండ్ లైన్ మొత్తం ఇదంతా వేస్తానండి. సెకండ్ లైన్ ఇక చూడండి,
సేమ్ మనం ఫస్ట్ లైన్ ఎలా వేసామో సేమ్ సెకండ్ లైన్ కూడా అలాగనే వేయాలన్నమాట. ఇదిగోండి, ఇది ఓకేనా అండి. ఇది ఫేస్ పార్ట్ అనేది నేను మీకు పార్ట్ 2లో చూపిస్తానండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, జస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా అండి, పార్ట్ 2లో ఉంటుందండి. థ్యాంక్ యూ.